మత్తయి సువార్త 24వ అధ్యాయం 15-22 దాకా చాలా నీట్గా ఆయన చెప్పాడు. ఇలాగ అంత ఘోరమైనటువంటి హేయకరమైన వస్తువు ఏదంటే ఈ టైటస్ అతని సైన్యం వెళ్ళి దేవాలయంను పడగొట్టి అంటించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతో దేవాలయ గోడలను పడగొట్టి దేవాలయం మొత్తం అపవిత్రం చేసి అందులో ఉన్న బంగారు, అందులో ఉన్నటువంటి మంచి మంచి వస్తువులను అతను తీసుకెళ్ళిపోయాడు. దాదాపు కొన్ని వేల మందిని హతమార్చేశారు. ఆడవాళ్ళని లేదు, గర్భిణీ స్త్రీలను లేదు, ఎవరిని పిల్లలతో సహా వృద్ధులతో సహా అందరిని నరికి చాలా దారుణంగా చంపేస్తారు. ఆ ఊచకోతకి ఇజ్రాయేలు యూదులు భయపడి అప్పుడు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా పారిపోతారు. ఆ ఊచకోత ఆ ఆసియా ఖండంలో అంత ఘోరమైనటువంటి చరిత్ర అది. క్రీస్తు శకం 70 అని మనం హిస్టరీలో కొడితే అంత ఫేమస్గా వినపడుతుంది హిస్టరీలో. వాళ్ళు చేసినటువంటి ఘోరం అంతా ఇంత ఘోరం కాదండి. ఆ ఘోరం అది తలుచుకున్నప్పుడు ఇలా జరిగిందా అని అలాగని చెప్పి ఇజ్రాయెల్ అంత ఈజీగా ఎవరికి భయపడదు. అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఎంతవరకైనా సరే ఇజ్రాయెల్ ముందుకెళ్తుంది. ఇది 2వ అనుదిన బలి నిలిపి చేసినటువంటి కాలం. ఇప్పుడు క్రీస్తు శకం 70లో. మరి 3వ అనుదిన బలి ఎప్పుడు నిలిపివేయబడింది చూద్దాం.